హాయ్ అండి, వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను ఇంట్లో కూరగాయలు లేనప్పుడు గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. నేను ఎటువంటి కూరగాయలు లేకుండా చక్కగా పప్పు దినుసులతో మనం ఈ గ్రేవీ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా రైస్ లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దానికోసం ముందుగా నేను ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 1 టేబుల్ స్పూన్ అంత మినపప్పు, 1 టేబుల్ స్పూన్ అంత తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ అంత మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని 2 యాలకులు వేసుకున్నానండి. 4 లవంగాయలు వేసుకొని ఆ తర్వాత ఒక 5 వరకు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని వీటిని నేను చక్కగా మీడియం ఫ్లేమ్ మీద ఇలాగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ చలికాలంలో మనకి కూరగాయల రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఇంట్లో చక్కగా ఇలా పప్పు దినుసులతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఆ తర్వాత నేను ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇలా రోస్ట్ చేసుకుంటున్నానండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ దినుసుల్ని నేను ఇలాగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి పొడిని వేసుకున్నాను. డ్రై కోకోనట్ పౌడర్ వేసుకొని 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్టాప్ చేసుకొని నేను చల్లారిస్తాను. సో ఇప్పుడు చల్లారిన తర్వాత ఇదంతా నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అందులోకి తగినన్ని నీళ్లు వేసుకుంటున్నానండి. చక్కగా నేను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత కళాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అంత ఆవాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత 1 ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇదంతా కాస్త మగ్గితే సరిపోతుంది. ఈ గ్రేవీ ఎక్కువగా ఏ రైస్ ఐటమ్స్ లో అయినా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా దోశలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత 1 రెమ్మ నేను కరివేపాకు వేసుకొని ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకుంటున్నాను. సో ఉల్లిపాయ అంతా ఇలా వేగిపోయింది కదా. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న నేను ప్యూరీని వేసేసుకుంటున్నాను. బాగా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ అంత కారము, 1/2 స్పూన్ అంత పసుపు వేసుకొని ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా కాస్తంత ఇలా దగ్గరికి అయిపోవాలి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత నేను చింతపండు గుజ్జుని వేసుకుంటున్నాను. అది కూడా ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని గుజ్జు తీసుకొని వేసుకొని అందులోకి 1 కప్ అంత వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. చివరిగా 2 పచ్చిమిర్చిని ఇలా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను 1 గుప్పెడు కొత్తిమీరని వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇలా 1 నిమిషం వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారా గ్రేవీ అనేది ఇలా చిక్కపడిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు 1 నిమిషం వరకు కుక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు 1 నిమిషం తర్వాత గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోయింది కదా. నేను స్టాప్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా వేడి వేడిగా ఈ కర్రీతో అన్నం కానీ చపాతీలోకి కానీ దోశలోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో చాలా తొందరగా చాలా తేలిగ్గా అయిపోయింది కదా మనకి ఈ కర్రీ అనేది. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.